నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడ్వాడ. ముందుగా హెడ్లైన్స్. వడ్లమన్నాడు గ్రామంలో 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రతి ఇంటి గడప ముందుకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఈ నెల 12వ తేదీన జరిగే వైసీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలనుకున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న వైసీపీ నాయకులు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. నేడు గుడ్లవల్లేరు మండలం వడ్లమనాడు గ్రామంలో 33 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన సిసి రోడ్ను ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు వెనుగండ్ల రాము మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత 5 సంవత్సరాల గ్రామాల్లో కనీసం గుప్పెడు మట్టి పోసి అభివృద్ధి చేసిన దాఖలు ఎక్కడా లేవని, అటువంటి పరిస్థితి నుండి గ్రామాల్లో సురక్షిత మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కొరకు ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అభివృద్ధికి దూరమైన కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతి, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి మరియు మండల టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలు, అధికారులు పాల్గొనడం జరిగింది. వద్దలాలి వెనుగండ్ల రాము గారి నాయకత్వం, వద్దలాలి వెనుగండ్ల రాము గారి నాయకత్వం, వద్దలాలి కూటమి ప్రభుత్వం, వద్దలాలి రావి గారి నాయకత్వం, వద్దలాలి రామేంద్ర గారి నాయకత్వం. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. మీరు చేయండి అన్న. అన్నా సార్ గురుగారు సార్ ఒకసారి సార్ ఓకేనా. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఏడాది కాలంలోనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90% నెరవేర్చడం జరిగిందని శాసనసభ్యులు
వెనగళ్ల రాము తెలిపారు. ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, గిడ్డంగుల కార్పొరేషన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి నేడు గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని విచ్చేసిన నేతలకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులు ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాము చదువుకున్న విద్యార్థులకు తల్లికి వందనం నిధులు వచ్చాయా లేవా అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్లు అందుతున్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వివరాలను సైతం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతి, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి మరియు మండల టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలు, అధికారులు పాల్గొనడం జరిగింది. దేవుళ్ళ బాబు నమస్కారం. పెట్టించారు బాబు, గోకుల్ షెడ్ అంటాను. మొన్న ఇప్పుడు అంటే మొన్న ట్రిప్ అయిపోయిందన్న. బాబు గారు వచ్చిన కానీ అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఏం కావాలన్నా కానీ రండి, అందరం కలిసి బాగు చేసుకుంటాం. సార్ ఒకసారి అన్ని లాగేసామండి, ఊడి బయట దిగుతున్నాడు. కాదండి ఎమ్మెల్యే గారు, నేను అడిగితే అది పంచాయతీకి రాసిమ్మంటున్నాడు. దాన్న పంచాయతీకి సొంతం కట్టడం అండి. మేము 50 బస్టాండ్ కట్టలేదు, మీరు సొంతం కట్టినారు. మాట్లాడద్దు మాట్లాడతాం. బాబు గారు ఒకసారి పెంచేశారు, మీకు తెలుసు కదా. అది అంత బాగా ఉద్యోగాలు తీసుకొస్తున్నారు, రకరకాలుగా అభివృద్ధి చేసుకొస్తున్నారు. అన్ని నేనంతా గుర్తుపెట్టుకున్నాను తప్పకుండా. అందుకని అసలు ఇప్పుడు 7 లక్షలు వస్తుంది నాకు. ఇప్పుడు మీరు కనుక మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మంత్లీ ఒక 2-3 అట్లీస్ట్ 3 వస్తున్నాయేమో మనకి జాబ్ మేడలు పెట్టుకుని వద్దాం. ఎలా ఉంది మన ప్రభుత్వం? అవునా, ఎంత వచ్చింది? 60,000 గుర్తుపెట్టుకుని బాబు గారు. ఇంతకుముందు ఇప్పుడు రాలే, మీకు అది గుర్తుందో లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు పెంచారు? చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు ఉన్నారమ్మా ఇంట్లో? చదువుకునే పిల్లలు ఎవరు లేరా? అసలు చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరే ఉన్నారు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? గ్యాస్ సిలిండర్ వస్తున్నామా? గ్యాస్ సిలిండర్ వస్తుంది. గ్యాస్ డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లలు ఉన్నారా? మరి వెళ్ళండి, మరి వాడుకోవాలి కదా. గెలిపించావు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి కారణం కూడా రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అవునమ్మా, మంచి పని. ఆయన మన ఆల్రెడీ తీసుకొచ్చాడు. మనకి 7 లక్షల పైన ఉద్యోగాలు వచ్చేవి ఉన్నాయి మనకి. అందుకనే నేను బోల్డ్ నెలకి 3 పెడుతున్నాం. అదే కదండి కావాలి. అదే కదా చేయగలిగింది ఆయన ఒక్కడే కదా.
దీంట్లో తెలుసు కదా. థ్యాంక్ యూ. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడ లింగవరం రోడ్లోని కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని వైసీపీ పట్టణ అధ్యక్షులు గోర్లా సీను విజ్ఞప్తి చేశారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సమావేశాన్ని నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పయాల ఆదం, పాలేటి చంటి, మట్ట జాన్ విక్టర్, ఎంఈ నారాయణ రెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్, అడప పండు, చింతాడి నాగూర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రేపు అనగా 12/7/2025 శనివారం గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మన ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో 12వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి కే కన్వెన్షన్ నందు, లింగవరం రోడ్లో గల కే కన్వెన్షన్ నందు మోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మీద గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారు, అదేవిధంగా మిగిలిన 6 కాన్స్టిట్యున్సీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కావున మేము ఈ పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమంటే, గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణం, అదేవిధంగా గుడ్లవల్లేరు మండలం, నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కొడాల నాని గారి అభిమానులు అందరూ కూడా, మహిళామ తల్లులు, యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యి మధ్యాహ్నం 3 గంటలకి 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది. ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. రేపు శనివారం మధ్యాహ్నం 3 గంటలకి లింగవరం కే కన్వెన్షన్ హాల్ నందు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం మరియు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే అబ్జర్వర్ గారు జెట్టి గురునాథం గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పేరు నాని గారు పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమానికి గుడివాడ మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే వార్డు సభ్యులు, వార్డు నాయకులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే గుడివాడ పట్టణంలో వార్డు ఇన్ఛార్జీలు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అలాగే మరి ఎలక్షన్ జరిగిన తర్వాత మరి ఇది మొట్టమొదటి మరి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు అనగా 12/7/25 తేదీ శనివారం గుడివాడ లింగవరం రోడ్లోని కే కన్వెన్షన్ నందు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేరు నాని గారు, అబ్జర్వర్ గురునాథం గారు
మరి కనవ మన నియోజకవర్గం కాకుండా కనవ 6 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు వీరందరూ కూడా గుడివాడ ఇన్ఛార్జ్ కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరుగుతుంది. దీనికి మరి వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అట్లాగే కొడాల నాని గారి అభిమానులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో మనం దిశ నిర్దేశిస్తా కూడా నాయకులందరూ స్టేజ్ మీద నుంచి వారి అమూల్యమైన ప్రసంగాలు చేస్తారు. కాబట్టి అందరూ ఈ సమావేశానికి పాల్గొని ఈ సభను విజయవంతం చేసి రేపొద్దున మనం ఎట్లా ఉండాలనే దానికోసం కూడా చెప్తారు. కాబట్టి మనకి ఈ సంవత్సరం తర్వాత జరిగే సభ దీన్ని మనం దిగ్విజయంగా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశానికి అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ సభను జయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. బహుశా ఎలక్షన్ తర్వాత కార్యకర్తల సమావేశం పెద్ద స్థాయి జరగడం ఇది మొదటిసారి అనుకుంటా. ఈ సంవత్సరం దాటినా కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలుపరచకుండా ప్రజలు మోసం చేస్తూ ఆ మోసాన్ని ఎండగట్టడానికి ఆ ప్రభుత్వం మెడల నుంచి ఏది ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కార్యకర్తలను ప్రజల్లోకి పంపడానికి రేపు గుడివాడలో కొడాల గారి నాయకత్వంలో మరి లింగవరం రోడ్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ హాల్లో 3 గంటలకు కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. దానిలో కార్యకర్తలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కాసేపు అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మరి పెద్ద లీడర్లందరూ కూడా మరి పేరు నాని గారు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు, ఈ 7 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ అటెండ్ అవుతారు. అలాగే గుడివాడలో కూడా ప్రతి కార్యకర్త కూడా మనకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు కౌన్సిలర్లు కానివ్వండి, అన్ని మెంబర్స్ కానివ్వండి, గుడి చైర్మన్లు కానివ్వండి, వాళ్ళ మెంబర్స్ కానివ్వండి, మహిళా సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, అన్ని సెల్లు కూడా దీనిలో పెద్ద ఎత్తున మరి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మామిడికాయ రేటు పడిపోయింది, పొగాకు రేటు పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి వెళ్తే తెల్లవారు రేటు పెంచుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్తే తెల్లవారు రేట్లు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకపోతే ఎవరెవరు చేయాలి. కాబట్టి అవన్నీ కూడా మన కార్యకర్తలు ఒకసారి మనం అవగాహన కల్పించుకొని రేపు ప్రజలకు వెళ్ళడానికి రేపు మంచి అవకాశం ఇది అందరూ ఉపయోగించుకొని అందరూ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. రేపు 12వ తారీఖున మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మా కొడాల నాని గారి పిలుపు మేరకు కే కన్వెన్షన్లో 3 గంటలకు ప్రారంభం వస్తుంది. మరి నియోజక ప్రజలందరూ కూడా మరి భారీ స్థాయిలో అందరూ కూడా పార్టీ కార్యకర్తల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగు కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి అదేవిధంగా మరి సూపర్ 6 అని మరి పథకాన్ని తీసుకెళ్ళి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను మర్చిపోయి మరి సూపర్ 6 పనులన్నీ కూడా అన్నీ అయిపోయినాయి. ఎవరైనా మాట్లాడితే 4 మందం 4 కోస్తామంటున్నారు. వాటిని గుర్తు చేసి ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం తెచ్చి మరి ప్రభుత్వాన్ని మెడలోంచి పథకాలన్నీ కొనసాగించాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర పిలుపునివ్వటం, ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం అంతా కూడా ఈ మీటింగులు జరుగుతున్నాయి. కాబట్టి మన కొడాల నాని గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అందరూ కూడా పాల్గొని ఆయన్ని మరి ఒకసారి మళ్ళీ ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటూ విరమించుకుంటాం. త్రివేణి పబ్లిక్ స్కూల్లో చదివే విద్యార్థులకు విద్యతో పాటుగా సోషల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ పై మక్కువ పెంపొందించుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలిపారు. రాజమండ్రిలో రాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించినటువంటి డాన్స్ కాంపిటీషన్ లో తమ స్కూల్ విద్యార్థులు పాల్గొని 3వ స్థానంలో నిలవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కేవలం చదువులోనే కాదు, ఆటపాటల్లో కూడా తమ స్కూల్ విద్యార్థులు మంచి ప్రదర్శన కనబర్చి రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు జరిగినా, కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా పాల్గొని బహుమతులు గెలుపొందడం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా డాన్స్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాజమండ్రిలో రాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించినటువంటి డ్యాన్స్ కాంపిటీషన్స్ లో మా పిల్లలిద్దరూ కూడా చక్కటి ప్రతిభ కనబరిచి 3వ ప్రైజ్ని సాధించారు. వీళ్ళు
ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఏ కాంపిటీషన్స్ జరిగినా ఆ కాంపిటీషన్లో ఏదో ఒక ప్రైజ్ని డ్యాన్ మొన్న రవీంద్ర భారతి వాళ్ళు కండక్ట్ చేసింది, అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో కూడా మేము ప్రైజ్లు గెలవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో చక్కటి మా అమ్మాయిలు ఇద్దరు కూడా శిక్షణ పొంది వాళ్ళ మదర్ దగ్గరుండి పాపం అందరు ఇద్దరిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, దాంట్లో మంచి ప్రతిభను కనబరిచి త్రివేణి పబ్లిక్ స్కూల్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్లో మేము కూడా చాలా ముందుంటాం అనేటువంటిది ఈ ప్రపంచానికి తెలియడానికి వాళ్ళు ఎప్పుడు సాధన చేస్తూనే చక్కటి ప్రోగ్రామ్స్, మొన్న 10th క్లాస్ ఫేర్వెల్ ఫంక్షన్లో కూడా చక్కటి ప్రదర్శన ఇచ్చారు. వీళ్ళిద్దరికీ కూడా త్రివేణి పబ్లిక్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, త్రివేణి స్కూల్ ఎడ్యుకేషన్కే కాదు, ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. స్పోర్ట్స్లో ఉంటాం, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాం, అలాగే చక్కటి కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటాం. అన్ని రకాల యాక్టివిటీస్లో కూడా మేము పూర్తిగా పాల్గొంటాం. పిల్లల్ని వాళ్ళని ఉత్సాహపరుస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా స్కూల్ యొక్క పేరుని నలుదిశలా వ్యాపింప చేయడానికి పూర్తిగా పనిచేస్తున్నటువంటి, వాళ్ళకి శిక్షణ ఇస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్టీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ది లారీ ఓనర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీఓ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. లారీ ఓనర్స్ ను ఆదాయ వనరుగా వినియోగించుకుంటున్న ప్రభుత్వం లారీ ఓనర్స్ పై అధిక భారాలు మోపే విధంగా నూతన విధానాలు ప్రవేశపెట్టడం సరికాదని, ఆర్టీఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే సోమవారం నుండి సమ్మెకు దిగుతామని అసోసియేషన్ అధ్యక్షులు అరసిమిల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ గోళ్ల శ్రీను, రాయపరెడ్డి ప్రసాద్, మెరుగుమాల రామకృష్ణ, సభ్యులు అడ్డాల నాని, మణికంఠ, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గుడివాడ ఆర్టీఓ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రవాణా రంగం అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే కఠినమైన నిర్ణయాల వల్ల లారీ యజమానులకి లాభం చేకూరకపోగా నష్టం అనేది చేకూరుతుంది. ఏ రోజైనా సరే మా యొక్క లారీ యజమానుల్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు, కానీ మమ్మల్ని ఇంక వేరే రూపాయన చూడట్లా, మా సమస్యలు ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఇప్పుడు కొత్తగా ఏటీఎస్ విధానాన్ని అనేది ఒక కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. ఆటోమేటిక్ టెక్నికల్ ఈ విధంగా బ్రేక్ ఫిట్నెస్ చేస్తాం అనమాట. ఇదివరకు మనం బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వస్తే వారు ఫిట్నెస్ చేసి వారికున్న అనుభవాన్ని బట్టి, వారికున్న అధికారాన్ని బట్టి మన బ్రేక్ ఫిట్నెస్ చేసేవాళ్ళు. ఈ విధానాన్ని మొత్తాన్ని కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పేస్తాం వల్ల ఏమైందంటే, జిల్లాకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైవేట్ వాళ్ళు గుత్తాధిపత్యంతో వాళ్ళ యొక్క ఏజెన్సీని లోపరుచుకున్నారు. దానివల్ల లారీ ఓనర్కి వచ్చే అనర్థం ఏంటంటే, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉండగా విజయవాడ, గుడివాడ మనకు పెద్ద ఆర్టీఓ ఆఫీసులు. జిల్లాలు విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళింది, కృష్ణా జిల్లాలోనేమో మన గుడివాడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది. గుడివాడ ఆర్టీఓ ఆఫీస్లో 6,859 వెహికల్స్ ఉన్నాయి, రవాణా రంగ వాహనాలు, ఫిట్నెస్కి సంబంధించిన వెహికల్స్. ఇవన్నీ కూడా మనకి ఈ ఏటీఎస్ విధానం వల్ల బందర్కి 10 కిలోమీటర్ల అవతల ప్రైవేట్ వాళ్ళు అక్కడ ల్యాండ్ తీసుకుని మాకు అనుకూలమైన ప్రదేశానికి మీరు వచ్చి మీరు బ్రేక్ చేయించుకోవాలి, మా రూల్స్కి లోబడి మీరు బ్రేక్ చేయించుకోవాలనే విధానంతో బందర్ నుంచి ఒంగోలు వెళ్ళే రోడ్లు 10 కిలోమీటర్లో పెట్టారంట. ఇక్కడ గుడివాడ నుంచి బందర్ దాకా, గుడివాడ నుంచి ఆటోనగర్ వెళ్తానికే మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి, 2 రైల్వే గేట్లు దాటుకుని వెళ్తానికి. అటువంటిది గుడివాడ నుంచి బందర్ దాకా వెళ్ళి బ్రేక్ చేయించుకుని వస్తామంటే ఎవరికైనా సరే మినిమం 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది, డ్రైవర్కి కానీ ఆయిల్కి కానీ. మాకు నేషనల్ పర్మిట్ వాళ్ళది ఒక సమస్య, లోకల్ లారీ వాళ్ళది ఒక సమస్య, ఆటోల వాళ్ళది ఒక సమస్య, మినీ వ్యాన్ వాళ్ళది ఒక సమస్య, ట్యాక్సీ వాళ్ళది ఒక సమస్య. ఇన్ని వెహికల్స్ ఉండ ఏరియాలో పోనీ మీ యొక్క మొండి వైఖరి వల్ల మీరు ఏటీఎస్ విధానమో ప్రైవేటీకరణకే మేము మద్దతు ఇస్తామో, ప్రభుత్వ రంగాలు మేము ప్రోత్సహించమని మీ విధానానికి వస్తే ఇన్ని వేలు వెహికల్స్ ఉండ గుడివాడలో పెట్టండి. ఫైనల్గా మేము అడిగేది ఏంటంటే, మేము ఈ యొక్క ఏటీఎస్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది తప్పని పరిస్థితి మా గుడివాడలో ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందే. దీనిపైన మెమరాండం మన ఆర్టీఓ గారికి ఇచ్చాం, తర్వాత మన ఎమ్మెల్యే గారికి ఇస్తాం. సోమవారం నాటికి కనుక దీనిపైన మాకైనా క్లారిటీ వస్తే సరే, లేని పక్షంలో కనుక పూర్తి స్థాయిలో మా స్టేట్ అసోసియేషను, జిల్లా అసోసియేషను, అన్ని అసోసియేషన్లు బంద్ సిద్ధం అవుతున్నాం. బంద్ కూడా గుడివాడలో రేపు అవసరమైతే సోమవారం నుంచే రవాణా వాహనాలన్నీ కూడా స్తంభింపు చేస్తాను. మేము కార్యాచరణ అనేది రూపొందిస్తున్నాం. ప్రస్తుతానికి ఏటీఎస్ విధానాలు రూపురేఖలు అనేది దిద్దుకోవాలా, విధి విధానాలు అమలు జరగల, అయినా బ్రేకులు చేయొద్దని చెప్పి వీళ్ళకి సర్క్యులర్ పంపించారు. ఇవాళకి 4 రోజుల నుంచి బ్రేకులు అవ్వట్లా, 20 రోజులు కూడా లారీకి లోడ్ రావట్లా. కర్మజాలకు లారీకి లోడ్ అనేది వస్తే లోడుకి పెట్టుకుందామంటే బ్రేక్ అవ్వట్లా. అక్కడ ఏటీఎస్ విధానమే ఓపెన్ అవ్వాలా.
ఇక్కడేమో వీళ్ళకి సర్క్యులర్ ఏమో మీరు ఏటీఎస్లోనే బ్రేకులు చేయండి అన్నారు. ఇటువంటి విధానాలన్నింటినీ కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి లారీ ఓనర్లకి మేలు చేసే విధంగా, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, మా బాధలు చెప్పుకోవడానికే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు సోమవారం లోపల కనుక మాకు ఈ వెసులుబాటు అనేది కల్పించామని కనుక మాకు రాకపోతే కనుక రేపు సోమవారం మా యొక్క స్టేట్ అసోసియేషన్, జిల్లా అసోసియేషన్తో మాట్లాడి రేపు సోమవారం నాటికి మేము కార్యాచరణ రూపొందించుకొని అవసరమైతే ఆర్టీఓ హౌస్ దిగ్బంధం చేస్తాం, బ్రేకుల చాటు దిగ్బంధం చేస్తాం. లేకపోతే మా యొక్క కార్యాచరణ మా యొక్క పెద్దల సహకారంతో వాళ్ళ ఆలోచన ప్రకారం మేము దీన్ని మాత్రం పూర్తిగా ఏటీఎస్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున, లారీ యజమానులు అందరి తరఫున, లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున, లారీ ఓనర్స్ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. మా తాతలు మా తండ్రులు కూడా ఇక్కడే చేశారు. 6,000-7,000 వెహికల్స్ ఉన్న మా ఆఫీస్ని ఆపేసి ఎక్కడో బలవాళ్ళు ఏంటి? ప్రభుత్వానికి మేము ఓట్లు వేయలేదా? మేము ప్రజలం కాదా? నెలకి రోజుకి 1,000 రూపాయలు కడతా లారీ వాళ్ళు ట్యాక్స్ రూపాయన, ట్యాక్స్ కట్టే బ్రేక్ కట్టే 1,000 రూపాయలు మా ద్వారా గవర్నమెంట్ తింటా సెంట్రల్ గవర్నమెంట్ ఏటీఎస్ విధానాలు పెడతారా? మాకు నచ్చని చేస్తారా, వాళ్ళు చేస్తారా? ఇప్పటికీ అడుగుతుంటా లారీ వాళ్ళు. మేము తెస్తామా? సవాళ్ళు వెళ్తారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? మేము లారీ వాళ్ళే కాదా? మా తప్పు తినట్లేదు, అందరూ ట్యాక్స్ రూపాయలు తింటున్నారు. ఎవరు కడతారు డబ్బులు? ఎన్ని పెనాల్టీలు కడతాం? మేమందరం మేము పోషిస్తాం. మా డబ్బులు పోషించి మా డబ్బులు తింటా ప్రభుత్వం ఇదా మమ్మల్ని వ్యతిరేక విధానం చేస్తారా? ఎవరైనా సరే ప్రజలు మేము కూడా ఓట్లేసాం. మీ ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం వేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తాం. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఈ రోజు వరకు మాకు ఇద్దరికి ఎవరా గ్రీన్ ట్యాక్స్ జీవో వాళ్ళకి తెలీదా? మా డబ్బులు తగ్గట్లేదా? ఎవరు తినట్లా మా డబ్బు? ఎవరంటాడు? అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున ఇక్కడ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గవర్నమెంట్ తీసుకున్న అనాలోచన నిర్ణయం, ఈ ఏటీఎస్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ లారీలు రకరకాల లారీలు ఉంటాయి, ఈ కొత్త లారీలు ఉన్నాయి, పాత లారీలు ఉన్నాయి, ఎప్పుడు బాగా పాత లారీలు ఉన్నాయి, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు గతంలో ఏంటంటే గుడివాడ లారీలు గుడివాడ చుట్టుపక్కల లారీలు గుడివాడలో ఈ బ్రెయిన్స్ పెట్టలో వీళ్ళు చేసి బ్రేక్ చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఏటీఎస్ అని చెప్పి ప్రైవేట్ వారికి ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో వాళ్ళ ఇష్టం వచ్చిన చాటు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు నిర్ణయించి, చలాన్ రేట్లు కానీ ఇంకోటి కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయించి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటే మేము అక్కడ దాకా వెళ్ళి చేయించడం మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి. మేము అక్కడ దాకా వెళ్ళలేం. ఇప్పుడు కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత పెద్ద ఆఫీస్ గుడివాడ. దాదాపు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి గుడివాడలో ఎంఈ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆఫీస్ లేనప్పుడు కూడా ఎంఈ ఇన్స్పెక్టర్ గారు ఉండి ఇక్కడే ఎఫ్సీలు చేశారు. అలాంటిది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో బందరవతలు పెట్టి చేయించుకోండి అంటే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ వారు దీని మీద పునరాలోచన చేసి ఆ ఏటీఎస్ అనేదే మాకు ఇష్టం లేదు, కాదుకూడదు, అదే చేయాలంటే మా గుడివాడలో ఒక ఆఫీస్ ఇవ్వండి, గుడివాడలో చేయించుకుంటాం. కావున మరి దీని మీద గవర్నమెంట్ వారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వారు నెల క్రితం ప్రకటించారు గ్రీన్ ట్యాక్స్ 3,000-1,500 అని చెప్పి. దాని జీవో ఇప్పటికి రాలా. అది ఏటీఎస్ సిస్టమ్ అనేది దీనికి వచ్చేసింది, దీన్ని పెట్టేయమని చెప్పి లారీలు ఆపేశారు బ్రేక్ చేయకుండా. ఇది కరెక్ట్ కాదుగా, ఆలోచించాలిగా. పార్థసారథి గారు న్యూస్లో చెప్పారు, పేపర్లో ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. మరి ఆ గ్రీన్ ట్యాక్స్ ఎందుకు రాలి ఇప్పటి వరకు? అంటే ఈ నెల కూడా కట్టి చేసుకుని చెప్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ నిర్ణయం ఇది కరెక్ట్ కాదు. ఈ నిర్ణయం మీద గవర్నమెంట్ పునరాలోచన చేసి మాకు గుడివాడలో ఆఫీస్ ఇవ్వాలి. సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆకతాయి చేస్తులకు పాల్పడుతూ యూటీజింగ్ చేస్తున్నారన్న సమాచారం మేరకు గుడివాడ సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మైనర్లు గుర్తించిన శక్తి టీం వారిని మొదటిసారిగా కౌన్సిలింగ్ నిర్వహించి ర్యాష్ డ్రైవింగ్ చేసినా లేదా స్టేడియం కు వచ్చే మహిళలపై యూటీజింగ్ చేసినా జైలు జీవితం అనుభవించక తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిరోజు ఇకపై ఎన్టీఆర్ స్టేడియం చుట్టుపక్కల శక్తి టీం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని శక్తి టీం ఎస్ఏ జాస్మిన్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వడ్లమన్నాడు గ్రామంలో 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము.
ప్రతి ఇంటి గడప ముందుకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఈ నెల 12వ తేదీన జరిగే వైసీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలనుకున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న వైసీపీ నాయకులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.